గోదావరిని ఏడుకొండల్ని అనుమానిస్తావా? అమ్మో ఒరే రాజుగా ఎక్కడ చచ్చావురా? ఇది నాకన్నా రాక్షసులా ఉంది. రారా. కేసు నా చేతికొచ్చాక నీ మొగుడే కాదే ఆ యముడు కూడా నిన్ను కాపాడలేడు. నీ మెడకాయ మీద తలకాయ ఇలా వేలాడదీస్తానే. నా మీద కసి ఇలా తీర్చుకుంటున్నావట్రా? నీకు పిండం పెట్టా? ఆల్రెడీ పిండం పెట్టేశావు కదే ఆ ముసలోడికి. దయ్యాలకు కూడా పిండాలంటే ముసల్దానా? కల కనడం వరకే నీకు హక్కు ఉంది. ఆ కలలో ఎంతవరకు కనబడాలి, ఏ రేంజ్ లో కుమ్మాలి, ఎన్ని రకాల తిట్లు తిట్టాలి, ఎప్పుడు మాయం కావాలి అనేది మేం డిసైడ్ చేసుకోవాలి. ఒక్కసారి లాజిక్ లేకుండా గ్యాప్ లో ఇలా కూడా కొట్టొచ్చు. అది మా ఇష్టం. నన్ను వదిలిపెట్టవే. జీడిపప్పేసి పెద్ద పిండం పెడతాను. నన్ను వదిలివే. నీకు పుణ్యం ఉంటుంది. పిండాలకు ఆశపడి పిండి ఆరేయకుండా ఎలా పోతాననుకున్నావే? ఇక నుంచి ఏడుకొండల్ని ఏడుకొండల స్వామిలా చూడాలి. గోదావరిని గోమాతలా సేవించాలి. మీనాక్షిని మధుర మీనాక్షిలా కొలవాలి. వరుదుని ఈ ఇంటి ఇలవేల్పుగా మీ వంశాన్ని ఉద్ధరించే కులదైవంలా పూజించాలి. అర్థమైందా? నేను దేవుడు చెప్పిన వినే రకాలు కాదు. దెయ్యం చెప్తే నేను ఎందుకు వింటాను? వినవా 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 వినవా? చెప్పేస్తుంది. అమ్మమ్మ అమ్మో కొట్టద్దు, నన్ను చంపొద్దు. అమ్మమ్మ అమ్మమ్మ లే. ఏది ఎక్కడ చచ్చింది? అమ్మో ఏది ఆ దెయ్యం? దెయ్యమేంటి? పీడకల కన్నావా? కళ? అమ్మో కళ కాదే, దెయ్యం. మీ తాత రాజారావు వచ్చాడు. తిట్టి పంపించుంటావుగా, ఇంకా కేకలెందుకేసావమ్మమ్మా? మీ తాత ఏమీ అనలేదే. తోడుగా తెచ్చుకున్న దెయ్యమే కొట్టి చంపింది. అది నాకే తాతలా ఉన్నదే. అమ్మమ్మా, దెయ్యం లేదు భూతం లేదు. ఇవాళ తాతని గుర్తు చేసుకుని ఎర్లీగా చనిపోయాడని బాధపడ్డావు కదా, అందుకే తాత కల్లోకొచ్చుంటాడు. కల్లేనంటావా? మరి నొప్పులేంటే? నువ్వెగిరెగిరి పడ్డావు కదా, అప్పుడు తగిలుంటాయి. ఉండు, తల కింద హనుమాన్ చాలీసా పెడతాను. అయ్యో అమ్మమ్మా, భయపడకు, తీసుకొస్తాను.